హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరంలోకి వెళ్దాం. వర్షాలు వరదల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ. 4 విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్ ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జిహెచ్ఎంసీ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించినట్టుగా మనం చూసుకోవచ్చు. వాస్తవానికి నిజం. ఈనాడు ఏదైతే సిటీలో మనం చూసుకోవచ్చు, వర్షం పడితే భారీగా నీళ్లు నిలిచిపోవడం, రోడ్ల మీదకి నీరు రావడం కానీ, నాలాలు మూసుకుపోవడంతో, నాలాలు కబ్జాలు అవ్వడంతో ఈనాడు ట్రాఫిక్ కి వాహనాలకు అంతరాయం కలగడం కానీ, సో చాలా ఇబ్బందులు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సో వర్షాకాలం వస్తుంది కాబట్టి అధికారులతో సమీక్ష నిర్వహించి నాడు రేవంత్ రెడ్డి గారు 4 విభాగాలుగా వాళ్ళందరికీ సూచించినట్టుగా మనం చూసుకోవచ్చు. ఎక్కడ అంతరాయం కలగకుండా నీళ్లు సాఫీగా పోవడానికి ఇప్పటికే నాలాలు క్లీన్ చేయాలని చెప్పేసి ఈనాడు జిహెచ్ఎంసీ అధికారులకు కానీ, ఈనాడు సిబ్బందికి కానీ, అదైతే పారిశుద్ధ కార్మికులకు కానీ చెప్పడం జరిగింది. కాబట్టి సో ఖచ్చితంగా ప్రజలారా ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే, నాలాలకి ఏమైనా ప్రాబ్లం ఉండి మూసుకుపోయి ఉంటే ఇప్పుడే మీరు ముందస్తుగా చర్యలు తీసుకొని అధికారులకి మీరు చెప్పాల్సిందిగా కోరుతాం. ఎందుకంటే వర్షాలు పడటంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఈనాడు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. 4 విభాగాలుగా అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అసంపూర్తిగా ఉన్న నాలాలను పూడికతీత పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అకస్మాత్తుగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించినట్టుగా మనం చూసుకోవచ్చు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇప్పటికే గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనుల్లో పురోగతిని గుర్తించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. వర్షాకాల సన్నద్ధతపై అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ హార్వెస్టింగ్ వెల్స్ లోకి చేరే వర్షపు నీరు చేరితే వెంటనే ఆటోమేటిక్ పంపులతో ఆ నీటిని బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించినట్టుగా మనం చూసుకోవచ్చు. సో అధికారులు కూడా అప్రమత్తమై ఎక్కడ ఇబ్బందులు కలగకుండా త్వరగతిన ఏమైనా పనులు, నాలాల పనులు ఉంటే త్వరగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా కోరుతాను. కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టు చివాట్లు. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని ఆ నటుడు ఎంఎస్ఎం అధినేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల పట్ల కర్ణాటక హైకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల మనోభావాలను దెబ్బతీయడం సరికాదని స్పష్టం చేసింది. మీరు కమల్ హాసన్ కావచ్చు, మరొకరు కావచ్చు, ప్రజల మనోభావాలను దెబ్బతీయరాదని ధర్మాసనం పేర్కొందన్నమాట. ఏదో కమల్ హాసన్ కర్ణాటక చివాట్లు, కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని దాంట్లోకి దుమ్ము దుమారం వేసింది అన్నమాట. బనకచెర్లను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. మా అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేశాం. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు ఫిర్యాదు చేశాం. బనకచెర్లను అడ్డుకోవాలని కోరాం. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కేంద్ర మంత్రికి లేఖలు రాశాం. మీడియాతో చిట్ చాట్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఏదైతే బనకచెర్ల ఏదైతే ఈనాడు ఆంధ్రాలో జరుగుతూ కన్స్ట్రక్షన్ దానికి ఈనాడు మేము అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. కానీ ఈనాడు మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకు కూడా మనం క్వశ్చన్ మార్క్ పెట్టినట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకెందుకు ఇయ్యారు అన్నట్టు మనం కూడా ప్రస్తావన తీసుకురావచ్చు. సో ఈనాడు ఏదైతే వాటర్ గురించి ఈనాడు ఆంధ్ర ప్రాంతం అయితేనేమి, మనమైతేనే మూక కొట్లాటలు పంచాలు పెట్టుకోకుండా సామరస్యంగా చర్చలు జరుపుకున్నా కానీ ఈనాడు చర్చలకు విరుద్ధంగా ఏపీ నీళ్ళని తరలించుకోపోతుందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సో దయచేసి ఈ 2 ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. ఈనాడు తెలంగాణ రైతాంగానికి అయితేనేమి, ఆంధ్ర రైతాంగానికి ఎవరికి ఇబ్బంది ఉండకుండా, ప్రజలకి తాగునీటి సమస్య రాకుండా ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ అసైన్మెంట్ కమిటీలు ప్రజావసరాలకే ప్రభుత్వ మిగులు భూములు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కమిటీల ఏర్పాటు. ఖమ్మం జిల్లాలో ములుగుమాడు రెవెన్యూ సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 15 ఆగస్టు నాటికి భూ సమస్యలు అన్నిటికీ విముక్తి మంత్రి పొంగిలేటి అంటున్నారు అనమాట. ఏదైతే భూభారతను తీసుకొచ్చాం కాబట్టి ప్రజలందరూ సామరస్యంగా ఉండి ఈనాడు ఎక్కడ తగాదాలు లేకుండా ఈ యొక్క భూభారత తీసుకొచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఈనాడు అన్ని గ్రామీణ ప్రాంతాలలో భూ సమస్యలకి చెక్ పెట్టేటట్టు విధంగా ఉంటుందని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అంటున్నారు. మరి అది చూడాలి ఏ విధంగా ఉంటుంది అసలు. నరేందర్ సరెండర్ అన్న ట్రంప్. రాహుల్ గాంధీ ఏదైతే ట్రంప్ ఫోన్ కి ఈనాడు నరేంద్ర మోడీ సరెండర్ అయిపోయింది అన్నట్టు రాహుల్ గాంధీ గారు అంటున్నారు అనమాట ప్రస్తావన. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అసలు ఎందుకు ఆపినారు, సో ఇదే కొనసాగించి మన ఏదైతే ఆ లొల్లి పంచ ఉందో ఖతం చేసుకుంటూ అయిపోవు కదా అన్నట్టు రాహుల్ గాంధీ గారు అంటున్నారట. ఆపరేషన్ సింధూర్ పాక్ భారత్ మధ్య కాల్పుల విరమణపై
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం నాడు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు లొంగిపోయారని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. గత నెల పాకిస్తాన్ తో సైనిక ఘర్షణ సమయంలో అంటే ఆపరేషన్ సింధూర్ భారత్ పాక్ మధ్య 4 రోజుల పాటు క్షిపణులు వైమానిక దాడుల సమయంలో అమెరికా ప్రెసిడెంట్ సరెండర్ అనగానే నరేంద్ర మోడీ లొంగిపోయి కాల్పుల విరమణ ప్రకటించారని రాహుల్ విమర్శించినట్లుగా మనం చూసుకోవచ్చు. మరి ఆ విరమణ లోపల అంతర్గతంగా ఏం చర్చలు జరిగినాయి అనేది మనం చూసుకోవచ్చు. ప్రాణ నష్టం జరగకుండా సైనికులు చనిపోయిన అది కూడా మనం కూడా చూడవచ్చు. కాబట్టి ఈనాడు చెప్పి ఒకసారి చూద్దాం. సో వినకపోతే మాత్రం వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలన్నట్టు నరేంద్ర మోడీ గారు ఓపికతో చాలా ఓపికమైనటువంటి మనిషి కాబట్టి సో యుద్ధం ఎందుకు ప్రాణ నష్టం వాటిల్లుతుంది కాబట్టి ఈనాడు దాన్ని కొద్దిగా అట్లా హోల్డ్లో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు మరలా ఏదన్నా చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదన్నట్టుగా కూడా మనకు వార్తలు వినిపిస్తా ఉన్నాయి. SBI లైఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ పార్ట్ టైం అండ్ ఫుల్ టైం నియామకం జరుగుతున్నది అన్నట్టు అయితే మనం చూసుకోవచ్చు. నెలకు 20,000 నుంచి 30,000 సంపాదన అవకాశం. కేవలం 5 సంవత్సరాలు పనిచేసి 30 సంవత్సరాలు నాన్ స్టాప్ ఇన్కమ్ పొందే ఏకైక సదవకాశం అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గా పార్ట్ టైం ఫుల్ టైం చేసుకునేటటువంటి విద్యార్థులకి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్ కి సంప్రదించగలరు. 9030317703 అన్నట్టుగా మీకు అవకాశాలు కల్పిస్తా ఉన్నారు SBI లైఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గా. సో చూసుకోవాలి అప్నే లియే అప్నోకే లియే అన్నట్టు మన కోసం మన వాళ్ళ కోసం అన్నట్టు ఇక్కడ మనకి చూసుకోవచ్చు. అర్హతలు SSC ఇంటర్ డిగ్రీ చదువుకున్న చిట్ ఫండ్ మరియు పోస్టల్ ఏజెంట్స్, రిటైర్ ప్రైవేట్ ఉద్యోగులు, గృహిణులు, ఫైనాన్స్ సెక్టర్స్ లో ఉన్నవారు మరియు వ్యాపారులు 25 సంవత్సరాల పైబడిన వారు రోజుకు కేవలం 2 గంటలు పనిచేసి సర్వీస్ అందించగలరు అన్నట్టు ఇక్కడ మనకి యాడ్ ప్రజెంటేషన్ రావడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు సంప్రదించుకోవచ్చు. మనం చూసుకోవచ్చు. క్లబ్ మెంబర్షిప్ తో తొలి విదేశీ ప్రయాణం అవకాశం మరియు ఫ్రీ పర్సనల్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్, లాంగ్ టర్మ్ రెగ్యులర్ ఇన్కమ్ పొందే అవకాశం, ఉత్కర్ష్ స్కీమ్ ద్వారా ఉద్యోగం పొందే అవకాశం అన్నట్టు చూసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నెంబర్ కి సంప్రదించి జాయిన్ కావాలి. సో ఇది ప్రజలారా మనం చూస్తాం. ఈ రోజు సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికి సెలవు. నమస్తే.